హాయ్ అండి. ఎంతో ఆరోగ్యకరమైన రాగి ఇడ్లీలు ఎలా చేయాలో చూసేద్దాం రండి. ముందుగా బౌల్‌లో 1 కప్పు రాగులు, అరకప్పు పొట్టుమినపప్పు పోసుకొని, ఒకసారి అంతా బాగా కడుక్కొని ఒక 4, 5 గంటలు నానబెట్టుకోవాలి. 5 గంటల తర్వాత మళ్ళా ఒకసారి కడుక్కొని మిక్సీ జార్‌లో వేసుకోవాలి. దానిలో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసిన తర్వాత బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి. అందులో ఒక అరకప్పు ఇడ్లీ రవ్వని బాగా కడుక్కొని వాటర్ అంతా పిండేసుకొని రాగి పిండిలో వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక అరగంట బయట పెట్టుకొని రేత్రంతా ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవాలి. తర్వాత రోజు పొద్దున రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఉప్పు కలిసేటట్టు కలుపుకోవాలి. వాటర్ ఏం పోసే పని ఉండదు. ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. కలుపుకున్న తర్వాత ఇడ్లీ ప్లేట్లకి నెయ్యి రాసుకొని రాగి పిండిని ఇడ్లీలాగా వేసుకోవాలి. ఈ విధంగా అన్నిట్లో వేసుకున్న తర్వాత ఇడ్లీ పాత్రలో కొంచెం వాటర్ పోసుకొని మీడియం ఫ్లేమ్‌లో 5-10 నిమిషాలు ఉడకబెట్టుకోవాలి. 10 నిమిషాల తర్వాత చేతికి ఏం అంటుకోలేదు కాబట్టి ఇడ్లీలు అనేది పర్ఫెక్ట్‌గా ఉడికింది. ఒక 2 నిమిషాలు పక్కన పెట్టుకొని తర్వాత తీసుకోవాలి. ఎప్పుడూ చేసుకునే నార్మల్ ఇడ్లీలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి. చిన్న పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేసి నెక్స్ట్ ఏ రెసిపీ కావాలో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి.